డప్పు, చావు డప్పు, పీరిల గుండముల డప్పు, పాట డప్పు, ఎన్ని డప్పులు ఆడుదాం డప్పుల్లా ధరణీరా అని ఆడి పాడి మాది గొల్ల డప్పులు వచ్చేనా, మానవ హక్కుల డప్పులు వచ్చేనా అని మన విమలక్క పాడుతూ ఉన్నది. ఇప్పుడు విమలక్క పాట పాడతారు, మాటలు కూడా మాట్లాడతారు. సభకు విప్లవ అభినందనలు. అధ్యక్ష, మిత్రులందరికీ జై భీమ్, లాల్ సింగ్. మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఒక జాతి కోసమే కాదు, మానవ హక్కుల దండోరాను వేస్తూ సాగుతున్నటువంటి ఉద్యమం కనుక దీన్ని మరింత ముందుకు పోయి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ మన డప్పు మోగకుండా ఏదీ లేదు. పెళ్ళైనా, పేరంటమైనా, పండుగైనా, పబ్బమైనా మన డప్పు మోగాల్సిందే. ఆఖరికి సావైనా, సావు కాడ కూడా మన డప్పు లేకుండా ఉండదు. అటువంటి డప్పుకు ఒక అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఇక్కడే తమ్ముడు మీ అందరికి ఎరికే అనుకుంటా, బాబు నాకు కొడుకులాగా, వాడు భాస్కర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు కూడా ఢిల్లీ వేదిక మీద డప్పును ఒక PhD కంప్లీట్ చేసుకొని ఆ అవార్డును కూడా తీసుకున్నాడు. అంటే మన డప్పు ఎక్కడి దాకా పోయింది? ఇప్పుడు ప్రపంచమంతా పోయింది ఇప్పుడు. అందుకే ఆ డప్పును ఎప్పటికైనా మోగించాల్సిందే. అరుణోదయ ఆ డప్పులు మోగిస్తూ మరింత ముందుకు సాగుతుందని కూడా తెలియచేస్తూ ఉంది. ఉదయం నుండి ఇక్కడ ఇప్పటి వరకు ఇంకా బహుశా ఇంకో గంట దాకా కూడా సాగుతుండొచ్చు. చాలామంది మేధావులు ఇక్కడ మాట్లాడిపోయింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మనమందరము కలిసి ఎవరైతే మన జీవితాల్ని ఆగం చేయాలని చూస్తున్నారో, ఎవరైతే మనం కోరుకుంటున్నటువంటి బహుజన రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారో, దానికి సంబంధించిన దాంట్లో ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు సాగడానికి, మనల్ని అందరినీ ఒకతాటి మీదకి తీసుకురావడానికి మేధావులు ఒక వేదికను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను విన్నవించుకుంటున్నాను. అందుకనే తప్పనిసరిగా ఆ దిశగా ఆ మేధావులందరూ కూడా, వక్తలుగా విచ్చేసినటువంటి పెద్దలు కూడా ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడే వేదికగా కూడా ఒకటి చేసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇది అంతిమంగా మన లక్ష్యం. ఇది వర్గీకరణ కాన్నే ఆగిపోకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని కూడా గుర్తించింది. ఇంకా భూమిని సాధించుకోవాలి, మన అంటరానితనం పోవాలి, మన అసమానతలు పోవాలి, మన వెలివాడలు ఊరువాడలు కావాలి. ఇవన్నీ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి మన ముందు. అందుకని మనం అందరము కలిసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించడానికి ముందుకు సాగాలని, ఆ రకంగా ఆలోచించాలని మిత్రులందరికీ కూడా సవినయంగా కోరుకుంటూ ఓపికతో ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ, మాదిగోళ్ళ డప్పులొచ్చనే పాటను మరొకసారి మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇది ముందుగా 96లోనే ఈ సంస్థల నుంచి విమోచన ప్రచురణలతో ఒక పుస్తకం కూడా వచ్చింది. గతంలో 96లోనే ఈ ఉద్యమానికి నిన్నటికి నిన్న కూడా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించుకుంది. ఈ రెండింటికి మధ్య ఇంకొక పుస్తకం కూడా వచ్చింది. ఇట్లా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో మేము ముందుకు ఇక్కడ నిలబడి ఉన్నాం. అది మందకృష్ణన్న గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. అందుకోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా న్యాయమైన పోరాటాలకు అరుణోదయం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ
మాది గోళ్ళ అరే మాది గోళ్ళ మాది గోళ్ళ డబ్బులొచ్చనే మానవ హక్కుల దండోరేసి 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 మాట వరుసకిచ్చిన హక్కుల మాట నైకిన దక్కాలని మాది గోళ్ళ మానవ హక్కుల దండోరేసి మాది గోళ్ళ డబ్బులొచ్చనే మానవ హక్కుల దండోరేసి జ్ఞానం అందించిన బౌద్ధమైన రాగముందే బౌద్ధమైన రాకముందే బౌద్ధమైన రాకముందే ఊరికి గడిగి రోగాలని కట్టిన రోగాలని కట్టినోళ్ళ రోగాలని కట్టినోళ్ళ సజ్జన పశుల సాపు చేసి సమాజానికి మేలు చేసి సమాజానికి మేలు చేసి సమాజానికి మేలు చేసి ఆలోచనలకు పదును పెట్టి ఆరకత్తి చేసినోళ్ళ సుతారోళ్ళ నుండి తీసి కొంచెములాన్ని ముద్దారేసిన మదిగోళ్ళ డబ్బులొచ్చనే మానవ హక్కుల దండోరేసి మాది గోళ్ళ డబ్బులొచ్చనే మానవ హక్కుల దండోరేసి తిత్తికి పచ్చు కలిపిపోతాం చేసే విద్య నేర్పి పోతం చేసే విద్యాలేసి పోతం చేసే విద్యాలేసి తపాలిసిన గోదలతో నువ్వు పూతోని రాసి కడిగి పూతోని రాసి కడిగి పూతోని రాసి కడిగి కుళ్ళిపోయే తోలునేమో పల్లె మూల తీర్చిదిద్ది పల్లెమూల తీర్చిదిద్ది పల్లెమూల తీర్చిదిద్ది తంగడు తోడ్గతోని దాన్ని లందలోన నానబెట్టి లందలోన నానబెట్టి లందలోన నానబెట్టి లంగా వాసన తీర్చుకొని లోకానికి గంధం పంచితే ఊరి కవల నివాసాలు దాటి కమ్మల ఆవాసాలని మాది గోళ్ళ మాది గోళ్ళ మాది గోళ్ళ డబ్బులొచ్చనే మాది గోళ్ళ డబ్బులొచ్చనే మానవ హక్కుల దండోరేసి తోలు వాలుగా చేసిన చేతు లెక్కమైల ఎక్కమైన వడలగాను ఎక్కమైన వడలగాను తొలి కళ్ళ అయ్యగారు తోడు దొరక పిచ్చమడిగే అవుని రాజుల ముట్టి చుట్టూ తోలే గల అట్ట జన్మలకు పోలాపు తోలు సంధ్య మూగులాడే తోలు రాజు వీర కట్టం తోలు వరల పురామిసల భూస్వామి కిలు చెప్పుల శోకు చేసి పండుగైన పబ్బమైన తోలు దప్పెమో మాది గోళ్ళ మాది గోళ్ళ తోలు తిత్తి కమ్మరి కొలిమిలో ఇనుప ముట్ల బంగ బొక్కెన తోలు తొండ మేట వలుగ నీళ్లు పోసే తాడు తలుపు చోటు చందర వ్యవసాయానికి తోడై వచ్చే తోలు తోటి నరజాతి చరిత కొన్నె దక్షిణోళ్ళ కాలానికి ఎదురీది కష్టజీవులుగా బతికినోళ్ళ చిందు భగోతాలు ఆడి ఆనందాలు పంచినోళ్ళ అందరికంటే అధములుగా రాత రాస బ్రహ్మరాన్ని మాది గోళ్ళ మాది గోళ్ళ మాది గోళ్ళ డబ్బులొచ్చనే మానవ హక్కుల దండోరేసి జీవులందరినీ కులాలుగా విడగొట్టిన మాల మాదిగల నడుమ మాసిపోనికి తలుగిసిన శ్రమతోటి మానవ జతని పనిపాటే నాగరికతని అంటారాని హక్కుల బాటకు అపార్థాలు వద్దని చాటి ఆస్తిపాస్తులు లేని వారే పోరులోన ముందుంటారని మాది గోళ్ళ మాది గోళ్ళ
అంతరాల కులదొంతరలను కూల్చా కులదొంతరలను కూల్చా, కులదొంతరలను కూల్చా. వర్గ కుల దోపిడిని కూకటేళ్లతోని కూకటేళ్లతోని విలువ, కూకటేళ్లతోని విలువ. మాదిగోళ్ళ డప్పు మొగాలి అరామగ పీడిత లోకం చోల్ రాటుదేలి పోరులోన